నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. హైదరాబాద్ గండిపేట భూ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రెవెన్యూ రికార్డులను ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. గండిపేట ల్యాండ్ స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఉన్న బ్రహ్మనాయుడిని తమిళనాడులోని కాంచీపురంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అవకాశం ఉండగా రాజకీయ వర్గాల్లో ఈ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రానుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఈ విషయానికి సంబంధించిన మీ దగ్గర ఏం అప్డేట్స్ ఉన్నాయి? మాధవి, గండిపేట భూముల స్కామ్ ఇటీవల బయటపడింది. ఇది ఒక పెద్ద బిగ్ స్కామ్. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు ఈరోజు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్ట్ చేయడం జరిగింది. సో కొన్ని వందల కోట్ల భూమి, ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఒక మూటగా ఏర్పడి నకిలీ జీవోలు, నకిలీ రెవెన్యూ రికార్డులతో ఒక భారీ కుట్ర చేశారు. సో దీని మీద గండిపేట మండలంలోని తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు ఈ కేసును నమోదు చేసి సైబరాబాద్ ఈడబ్ల్యూ ఎకనామిక్స్ వింగ్ కూడా సంయుక్తంగా వీళ్ళు దర్యాప్తు చేశారు. ఇప్పటికే ఈ బ్రహ్మనాయుడు సంబంధించిన కుటుంబ సభ్యుల్ని, ఇంకా ముగ్గురిని కీలక నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఈయన కోసం చాలా రోజుల నుంచి వెతుకుతా ఉన్నారు, వేరు వేరు బృందాలుగా. సో దీంతో ఈయన తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది. కోర్టు దీన్ని కొట్టివేయడం జరిగింది. సో దీంతో కోర్టు కొట్టివేయడంతో అదేవిధంగా పోలీసులు కూడా వివిధ బృందాలుగా ఏర్పడి చెక్ చేస్తుండగా పక్కా సమాచారంతో తమిళనాడులో ఉన్న కాంచీపురంలో ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. గండిపేట మండలం సర్వే నెంబర్ 18లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని వీళ్ళు అక్రమంగా స్వాధీనం చేసుకునే దాంట్లో ఫేక్ డాక్యుమెంట్స్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి వేరే వాళ్లకు విషయంలో వీళ్ళు జోక్యం చేసుకొని తప్పుడుగా, అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఒక జీవోలు, తప్పుడు నకిలీ జీవోలు, నకిలీ రెవెన్యూ రికార్డులు, అనధికారిక సీలులు ఇవన్నీ చేసి హైకోర్టును కూడా, అంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించిన పరిస్థితి. చివరికి కోర్టు ఇవి నకిలీ అని గుర్తించడంతో కోర్టు ఆదేశాలతో పోలీసులు రంగంలో దిగారు. ఇది చాలా బహిరంగ మార్కెట్ లో ఇది దాదాపు 1000 కోట్లు ఉంటుందని పోలీసులు కొంతమంది చెబుతున్నారు. దీన్ని కేవలం 32 కోట్లకు మాత్రమే తీసుకున్నట్టుగా డాక్యుమెంట్ ఉండడంతో పోలీసులకు అటు కోర్టుకు అనుమానం రావడంతో దీని మీద ఒక ఇన్వెస్టిగేషన్ చేయడంతో ఈ వివాదం అంతా, ఈ భారీ స్కామ్ అంతా బయటపడింది. దీనికి సంబంధించిన కొంతమందిని ముందే అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన కీలక సమాచారం ప్రకారం, అంటే ఈ బ్రహ్మనాయుడు సంబంధించిన కుటుంబ సభ్యులు ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇవాళ బొల్లా బ్రహ్మనాయుడును అరెస్ట్ చేశారు. ఆయన బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు. దాన్ని హైకోర్టు ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేసింది. దీంతో ఆయనను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆ తర్వాత వైద్య పరీక్షల నుంచి ఇప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయబోతున్నారు. ఇప్పటికే మొదటగా అరెస్ట్ చేసిన నిందితులు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఇప్పుడు బ్రహ్మనాయుడు కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకొని అసలు ఇంత పెద్ద స్కామ్ ఎలా చేశారు, ఎవరెవరు ఇందులో అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు ఉన్నారా, లేకపోతే ఇంకా సంబంధించిన ఎవరెవరైనా అధికారులు, ప్రభుత్వ అధికారులు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఎక్కడ అనేది డాక్యుమెంట్స్ పరిశీలన కోసం పోలీసులు దీని మీద ఫోకస్ చేశారు. మాధవి. రైట్ రాజ్ కుమార్, మరి దీని గురించి అంటే అతనికి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? నెక్స్ట్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఇది పెద్ద శిక్షణ పడుతుంది. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. దాదాపు 1000 కోట్ల విలువైన భూమి, 10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోలు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ పత్రాలు సృష్టించి కోర్టునే మోసపుచ్చే పరిస్థితి. కాబట్టి పోలీసులు కూడా చాలా తీవ్రమైన సెక్షన్స్ పెట్టినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో ఇప్పటికే ఇచ్చిన నిందితులు ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలము, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఈ రోజు ఈ ప్రధాన నిందితుడు దొరికాడుగా ఆ బ్రహ్మనాయుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే. సో తను అరెస్ట్ చేసిన తర్వాత తాను కూడా ఏదైతే ఎంక్వైరీ చేసి స్టేట్మెంట్ తీసుకొని తన మీద కూడా పెద్ద సెక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. ఎక్కువ కాలం, అంటే కఠినంగా శిక్షించే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. పోలీసులు పూర్తి ఎవిడెన్స్ తో, టెక్నికల్ ఎవిడెన్స్, డాక్యుమెంట్ ఎవిడెన్స్, సాక్ష్యాధారాలు ఇవన్నీ కూడా సబ్మిట్ చేయడానికి పోలీసులు అంతా కూడా రెడీ అవుతున్నారు. దీంతో
ఈఓడబ్ల్యూ కూడా దీంట్లో ఎకనామిక్స్ వింగ్ కూడా దీంట్లో అంటే ప్రజాప్రతినిధులు ఇందులో ఉన్నారు కాబట్టి మాజీ ఎమ్మెల్యేనే ఆయన కూడా సో ఎక్కువ మోతాదులో ఇదకు శిక్ష వేయడానికి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి న్యాయవాదులు లీగల్ టీం కూడా దీని మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది.